సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు అయినటువంటి నారా లోకేష్ గారు ఆయన ట్విట్టర్ నుంచి పెట్టినటువంటి పోస్ట్ ఇది. దీని మీద ఏం యాక్షన్ తీసుకుంటారు? ఏదో చిన్న చిన్న వాళ్ళు పోస్టులు పెట్టారని చెప్పేసి తీసుకెళ్ళి నిర్బంధించి ఇల్లీగల్ కస్టడీలో పెట్టి వారిని చేయి చేసుకొని వారిని కొట్టి ఇబ్బంది పెడుతున్నారే. మరి నారా లోకేష్ గారి సాక్షాత్ ఆయనే మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద పోస్టులు పెట్టారు. వాట్ యాక్షన్ యూ హ్యావ్ టేకెన్? ఈ కేసు రిజిస్టర్ చేయాలంటున్నారు. చేయకపోతే చట్టం తన పని తాను చేసుకోవటం లేదని అర్థం. ఇది ఇచ్చి మేము ఊరిని వెళ్ళిపోవట్లా, ఎక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకుంటున్నాం. ఎక్నాలెడ్జ్మెంట్ సంతకం చేసి స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఏం చెప్తారు, కేసులు పెట్టారంటే పోలీస్ స్టేషన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టారు, నా మీద పెడతారు, చాలా మంది మీద పెడతారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద, నాయకుల మీద, అందరి మీద కేసులు పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. దానికి ఆధారం ఉండాలి కదా, రుజువులు ఉండాలి కదా, విచారణ చేయాలి కదా. మేమందరం దోషులం, పడవాళ్ళందరూ నిర్దోషులు తేల్చేస్తారా మీరు? నాకు అర్థం కాదా. పెట్టుకోమండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ లీగల్ ప్రొసీజర్ కేసు పెట్టండి, రిజిస్టర్ చేయండి, విచారణ జరపండి. ఏదైనా ఉంటే మమ్మల్ని పిలవండి, అరెస్ట్ చేయండి, లోపలేయండి. ప్రభుత్వం మీది, 5 సంవత్సరాల ప్రభుత్వం మీది. ప్రభుత్వం మీరు అనేక పాలసీలు మీరు చేయాలి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి. ఇంతేనా? ఇది కదా చేయాల్సింది. మీరు రాంబాబుని అరెస్ట్ చేస్తాం, రోజుని అరెస్ట్ చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెడతాం, కనపడ్డ లోపలేస్తాం. ఇంకా మీ పరిపాలన అడుగుతా ఉన్నా. ఇదే పరిపాలన అయితే 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏం జరిగిందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మీరు పరిపాలన మీద దృష్టి పెట్టకోకుండా రెడ్ బుక్ మీద దృష్టి పెట్టి మమ్మల్ని అణచాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. సింపుల్ రీజన్, వాళ్ళు బురదలు వేస్తే ఏమైంది? కింద పడిపోతుంది. అదే గట్టి నేలకేసి కొడితే ఏమైంది? అంతకన్నా స్పీడ్గా లెగుస్తుంది. గట్టి నేలకేసి కొడితే బాలు ఎలా స్పీడ్గా లెగుస్తుందో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కానీ, అంబటి రాంబాబు కానీ, నాయకులు కానీ ఎన్ని కేసులు పెడితే అంత అద్భుతంగా ముందుకు సాగుతామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. కేసులకు భయపడే వ్యక్తులం కాదు మేము. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి వెంట నడిచినటువంటి వ్యక్తులం. జగన్మోహన్ రెడ్డి గారిని 16 మాసాలు జైల్లో పెట్టిన వెనుకడుగు వెయ్యనటువంటి రాజకీయ పక్షం మాది. కేసులు పెట్టి మమ్మల్ని బెదిరించాలనుకుంటున్నారు మీరు. మీ వల్ల కాదని కూడా ఈ సందర్భంగా పెట్టుకోండి. కేసులు మాకేం అభ్యంతరం లేదు. ఎన్ని కేసులున్నా పెట్టుకోండి, ఎవరి మీదన్నా పెట్టుకోండి. చట్టం ప్రకారం మేము ముందుకు వెళ్తాం, ధైర్యంగా ఎదుర్కొంటాం. పోలీసులకు భయపడి వెళ్తాం. ఇదంతా ప్రజల్లోకి సజ్జా అజయ్ అంట గౌరవ ముఖ్యమంత్రి గారి మీద, మాజీ ముఖ్యమంత్రి గారి మీద ఆయన పెడతాడు. వీళ్ళు చూస్తూ ఊరుకుంటారు, కేసులు పెట్టరు. అలాగే స్వాతి రెడ్డి అంట, ఈమె రెడ్డి కాదంట, మార్చుకున్నారు పాపం. ఎందుకంటే రెడ్లు కొట్టుకుంటే బాగుంటుందని స్వాతి రెడ్డి గారిని వదిలినట్టున్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ఈమె అసభ్యకరంగా పెడితే ఆమె మీద ఏం కేసులు ఉండవా? అంటే ఎవరు కంప్లైంట్ చేయలేదండి అందుకని కేసు పెట్టలేదు అంటారు కదా. ఇంకో కంప్లైంట్ చేస్తున్నాను వాళ్ళ గారు నా మీద పెట్టినటువంటి పోస్టింగ్, మా అమ్మాయి మీద, నా మీద పెట్టినటువంటి పోస్టింగ్. ఎవరు? అయ్యన్న పాత్రుడు. ప్రస్తుతం ఉన్న స్పీకరు. నోరు తెరిస్తే బూతులే, రెండోవి రావు. ఆయన స్పీకరు, ఆయన మీద కేసులు ఉండవు. చట్టం అందరికీ సమానం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ చేస్తున్నటువంటి శాసనసభ్యుల మీదో, మాజీ శాసనసభ్యుల మీదో, లేకపోతే కార్యకర్తల మీదో ఏం పెట్టినా పెట్టకపోయినా పోస్టింగ్లు సృష్టించి వారి మీద కేసులు పెడతారు, రోపలేస్తారు, బాధిస్తారు, హింసిస్తారు. దీనికి నాయకత్వం గౌరవనీయులైనటువంటి మంత్రివర్యులు నారా లోకేష్ గారు దీన్ని అంతా
నాయకత్వం వహించి వీళ్ళందరినీ రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇది కూడా లాజికల్గా ఎండ చూస్తాం, చూడకపోతే కోర్టులోకి వెళ్తాం. ప్రజల్లోకి రావడం అంటే మీడియాలో